కుర్రవాళ్ళేమో స్కూల్లో చదువుకుంటున్నారు. కావాల్సినటువంటి ఉప్పు చింతపండు బియ్యం దగ్గర నుంచి సమస్తమైన వస్తువులు స్టోర్స్ లోంచి ఇంటికి వస్తున్నాయి. బట్టలు మొదలైనవి బట్టల షాపు స్టోర్స్ ఉంది, దాని నుంచి వస్తున్నాయి. ఇంకేమన్నా వీడికి చెప్పకూడదు రాత్రిపూట కావాలంటే కలికి అవుతారు, అంటే తెల్లగుర్రం మొదలైన వైట్ హార్స్ విస్కీ అవన్నీ ఇట్లాంటివి వీడికి కావాలంటే అవి ఇస్తారు. దాని స్టోర్స్ ఉంది. అంటే ఎవరికి ఏది కావాలంటే అది ఉన్నాడు. వాడు తాగి చెడిపోమని వాడు చెప్పలేదు, మానేమని వాడు ఎంతకంటే చెప్పలేదు. సృష్టి అలాగే ఉంటుంది. ఈ సృష్టి ఎలా ఉంటుంది? ఇది ఉంది ఇది లేదని లేదు, ఉంది కాబట్టి దాని వేసుకుని ఉరి పోసుకోమని ఆ సృష్టి మనకి చెప్పలేదు, లేదని ఏడవమని ఎంతకంటే చెప్పలేదు. నీకు ఏది కావాలో ఏది అక్కర్లేదో నువ్వు నిర్ణయించుకో. హ్యాంగ్ యువర్ సెల్ఫ్ ఆర్ బైండ్ యువర్ సెల్ఫ్ ఆర్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఆర్ రిజాయిస్ యువర్ సెల్ఫ్. మీ ఇష్టం అన్నారు, వదిలేశారు. ఎట్లా ఉంటుంది? మహా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో ఎవడు మాట ఎవడింటాడు అనుకున్న సాగటం లేదండి, ఈ ప్రపంచం అంతా చెడిపోయింది అని కంప్లైంట్ చేసుకుంటూ బతికేటువంటి పుల్లిస్త్రాకులు లాంటి బతుకులకి అలాంటి చోట ఎక్కడ మమ్మల్ని పడేసామనుకోండి తీసుకెళ్ళి, మహా ఎలర్జీగా ఉంటుంది. అండి అని అయింది. ఉంటున్నాం ఇట్లాగే ఉంటూ ఉంటే వారానికి ఒక మాట వైజాగ్ వెళ్ళొస్తాను. ఎందుకు అవసరం ఏం లేదు. అది వరకు ఏమో చేసాం, ఏమిటోనండి బజార్కి వెళ్ళి రావాలంటే ఒక పూట అయిపోతుంది. ఆ జనం ఏమిటి, ఆ బస్సులు ఏమిటి, వ్యవహారం ఏమిటి, అనవసరంగా అన్న. ఇప్పుడు అక్కర్లేదు, అయినా వెళ్ళొస్తా ఉంటున్నాం. మన దుర్బుద్ధి చేత పెడుతున్నాం, కానీ వెళ్ళవలసినటువంటి ఆవశ్యకతలు ఏం లేకుండా పెట్టాడు వాడు. పెడితే ఇంకోడు వైజాగ్లో ఏం చేశాడు, ఏమండి మీరు వెళ్ళలేదు 15 days కోమాటి ఊరు వస్తూ ఉన్నాం, అంతకంటే అక్కర్లేదు. ఫలానా వాడితో మన ఇద్దరం వెళ్ళి టెలిఫోన్లో మాట్లాడొద్దాం. కంచి బాంబేకి చిన్న బిజినెస్, నెలకి ఒక 5,000 రూపాయలు, చెరో 5,000 వస్తాయి. 10,000 15 రోజులకు ఒక మాట వచ్చేడుతూ ఉండండి అన్నాడు. అవునందా కాదన్నా? అవునంటే వల్ల ప్రయోజనం ఏంటి? వీడికి ఇప్పుడు కావలసింది ఏమన్నా మిగిల్చాడా? వీడి ఆఫీసులో బాస్ ఏమీ మిగల్చినప్పుడు వాడు చెప్పినటువంటి వ్యాపారం వాడితో పాటు వాడి దగ్గర జీతం తీసుకుంటూ 2 వారాలకు ఓ మాట ఇక్కడ వచ్చి వీడి దగ్గర సంతకం పెట్టి బాంబే టెలిఫోన్ చేసి ఆ బ్రోకర్ బిజినెస్ చూసి దానివల్ల చెరొక 5,000 రూపాయలు తీసుకుని బ్యాంకులో వేసుకుని మళ్ళీ గరువుడు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకోండి. దానికి సరే అన్నాను అనుకోండి. ఇంకోడు నాకేం కావాలయ్యా, నాకు అక్కర్లేదు అన్నాడు అనుకోండి. వాడికి నాకు తేడా ఏమిటి? ఆ అక్కర్లేదన్న వాడిని అన్యాశ్రయాణం త్యాగ అనన్యత అంటారు. ఇతర ఆశ్రయములను వదిలిపెట్టినటువంటి వాడిని అనన్యుడు అని అంటారు. ఒక ఆఫీసును గురించే వదిలిపెట్టలేని చావట సృష్టిలో భగవంతుడి మీద వదిలిపెట్టగలడా? అంటే ఈ సృష్టి మొత్తం ఒక ఆఫీస్ అని తెలిసేంత కామన్ సెన్స్ మనకు పుట్టాలంటే ఎన్ని వేల జన్మలు రావాలి? స్పెషల్ సెన్స్, స్పెషలైజ్డ్ సెన్స్, టెక్నికల్ సెన్స్, ఇట్లాంటి నాన్ సెన్స్ చాలా ఉంటుంది. కానీ మన దగ్గర ఇది మనం చదువుకున్న చదువుతో రేర్ కమోడిటీ ఒక కామన్ సెన్స్ ఒకటే ప్రతివాడి దగ్గర. కామన్ సెన్సే కనుక ప్రతివాడు సవ్యంగా ఉపయోగించుకుంటే సుఖపడే ఉండేవాళ్ళం ప్రతివాళ్ళం. అసలు నానా గడ్డి కరవటం అనే పనులు ఎందుకు చేస్తాం? ఎవడన్నా బుద్ధి ఉన్నవాడు సుఖం కోసం గడ్డి కరుస్తాటండి. నానా శ్రమ పడుతున్నట్టు సుఖం కోసం అంటే ఇడియట్, పర్ఫెక్ట్ ఇడియట్ అనమాట. సుఖం కోసం శ్రమ పడతాడా ఎవడన్నా? ఎంత పిచ్చిముడగడుగు అవుతే. ఇక్కడ ఆ క్రక్స్ పెంచాడు. నీకు ఇంకా కావాల్సిన ఏమన్నా మిగిలినాయంటే మెంటల్ డిజీజ్ తప్ప ఏంటి? నీకు ఎప్పుడు కావాల్సిన అప్పుడు ఈ సృష్టిలో వస్తున్నాయి. అంతకు ముందును తర్వాత నీ ప్రయత్నం అనేటువంటిది ఏదో చేసి దాన్ని గలాభా చేసుకుని గలీజ్ చేసుకుని వచ్చేటువంటి దాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెడుతూ ఉంటే నీకు కావలసినవి వస్తూ ఉంటావు అనేటువంటి ఆఫీసు ఈ సృష్టి. అలాంటప్పుడు ఈ సృష్టికర్తకు అతీతులైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర నుంచి వస్తున్నాయి మనకి. ఎటర్నల్ వెరిటీస్ అని పిల్లలకు ఒక పుస్తకం బ్లెవెట్స్కి రాయించింది తన శిష్యుల చేత, చిన్న పిల్లలకి పాఠం చెప్పడం కోసం. అందులో కొన్ని సంభాషణలు ఉంటాయి.
అన్నం తిన్నావా అని అడుగుతాను పిల్లలు. తిన్నా. ఎవరు పెట్టారు అంటే మా ముసలమ్మ పెట్టింది. మీ ముసలమ్మ తయారు చేసిందా? లేదు, వండింది. ఎక్కడి నుంచి వచ్చింది? బియ్యం. అంటే డబ్బాలోంచి తెచ్చి పోసేవాళ్ళు. డబ్బాలోకి బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి పిల్లల్ని అడుగుతారు. అంటే బజార్లోంచి కొనుక్కోవచ్చు. బజార్లో అమ్మేవాడి డబ్బాలోకి ఎక్కడి నుంచి వచ్చినాయి? అలాగా అప్పుడు ఆలోచించడం మొదలెడతాయో లేదా పిల్లడు? మనమైనా ఆలోచించడం మొదలెట్టాల్సిందే. ఇంత వయసు వచ్చి ఎద్దుల్ని అయిన తర్వాత మొదలెట్టకుండా పిల్లాడు మొదలెట్టేందుకు పెట్టారు ఆ పుస్తకం చిన్నపిల్లడుగా. ఎందుకంటే మనలాగా ఇడియటల్లే పెరగకుండా వాడు చిన్నతనంలో వాడికి మైండ్ స్టిమ్యులేట్ అయ్యాక పెరగటం కోసం రాసిన బుక్స్ అవి. అప్పుడు పొలంలో పండుతున్నాయి కదా అని గుర్తొస్తుంది. పొలంలో పండుతూ ఉంటే అది షాపులోకి తీసుకొస్తారు అని చెబుతాడు కుర్రాడు. పొలంలో పండిస్తుంది ఎవరు అని అడుగుతాడు. అంటే వ్యవసాయం చేసేటువంటి రైతు. రైతు ఏం చేస్తే పండుతున్నాయి? విత్తనం వేస్తే పండుతున్నాయి. విత్తనం ఎవరు తయారు చేశారు? రైతేనా అంటే కాదండి. అయితే ఎవరు అంటే కాసేపు ఆలోచించి లేదండి ఈ ప్రకృతిలో. అక్కడికి వచ్చి ఆగాలి. ఈ ప్రకృతిలో విత్తనం అనేది ఒకటి ఉంది. అది వేస్తే 1000 విత్తనాలు వస్తాయి. దట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్. అది మొదటి రోజు లెసన్. ఏది హ్యూమన్ కింగ్డమ్కి గాడ్స్ కింగ్డమ్కి తేడా ఇంకోలా చెబితే తెలుస్తుందా? ఇలాంటివి 30 లెసన్స్ ఉన్నటువంటి అద్భుతమైన పుస్తకం. దాని పేరు ఎటర్నల్ వెరిటీస్ అని దాని పేరు. బిలవెడ్స్కి పిల్లల కోసం 2 పుస్తకాలు రాయించింది. ఎటర్నల్ వెరిటీస్ అని ఒకటి, తర్వాత బికాజ్ ఫర్ దోస్ చిల్డ్రన్ హూ ఆస్క్ వై అని 2 పుస్తకాలు రాయించింది. 21వ శతాబ్దంలో పిల్లలకి విద్యాలయాల్లో చెప్పే పుస్తకాలు 19వ శతాబ్దం చివరిలో రాయించింది ఆవిడ. అంటే 2 శతాబ్దాలు ముందు ఎహెడ్గా రాయించింది. ఇప్పటికి కూడా మనం రెడీగా లేం పిల్లలకి ఆ పుస్తకాలు చెప్పడానికి. 21వ శతాబ్దంలో కేజీల్లో చెప్తారు, ఎల్కేజీలో చెబుతారు. అందులో చెప్పబడింది. కనుక ఈ ప్రపంచంలో అలాంటి ప్రశ్నలు ఎన్ని వేసుకుని మనం వెనక్కి వెళ్ళి కామన్ సెన్స్లోకి వస్తే, మనం అన్నం ఎవరి వల్ల తింటున్నాము అని అంటే మా బాస్ వల్ల అనిపిస్తుంది. రైటే, మీ బాస్ నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఎలా దేని వల్ల ఇచ్చాడు? వాడు ఇవ్వగలిగినటువంటి అధికారంలో ఉండటం వల్ల ఇచ్చాడు. అది వాడు దేని వల్ల ఉండగలిగాడు అనేటప్పటికీ అందరికీ కూడా ఒక్కడే రక్షకుడు అనేటువంటి స్థితికి వస్తుంది మనస్సు. అది తెలియాలంటే కొన్ని జన్మలు పడుతుంది. కామన్ సెన్స్ పెరగాలి. రక్షకుడు లేడని చెప్పి లోకాల్లో ఊరికే రక్షణ కోసం అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. నరు అక్షము భజింపనేటి. అక్షముడు అంటే సమర్థత లేనివాడు, తన్ని తానే పోషించుకోలేని సమర్థత లేనివాడిని మనం ఎలా బతకటం అని అన్నటువంటి వాడిని ఒకరిలో కూడా ఆశ్రయించుకుంటారేమిటి? ఇందరిలో ఉన్న అంతర్యామిని ఆశ్రయించండి. కూడా పట్టుకుని పోషించుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ నన్ను మా బాస్ పోషించాలి, వాడిని నేను ప్లీజ్ చేయాలి అంటే లోకలైజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్కడిదక్కడ కట్ ఆఫ్ అయిపోయిన దృష్టి. దీంతో దిగులుతో బెంగతో ఎంత ఆరోగ్యంతో బతుకుతారు? మానసికంగా చాలా టెన్షన్తో బతకవలసి వస్తుంది. దాంతో పుట్టి ఇంటలెక్చువల్స్గా బతకవలసి వస్తుంది. హ్యాపీనెస్ ఉండదు. దాంతో హైపర్ టెన్షన్ వస్తుంది. అన్నం తినే బదులు మందులు తినవలసిన దుర్గతి వస్తుంది. దాని కనుక నరు నక్షము భజి, ఇందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామిని భజించే కామన్ సెన్స్ వస్తేనో వాడు మనకి పై అధికారిగా ఉండటానికి ఎవడు కారణం? వాళ్ళలోనూ నాలోనూ ఉన్నటువంటి అంతర్యామి కారణం. అప్పుడు ఇదే పని చేస్తాం, కానీ భక్తితో చేస్తాం. పోస్ట్ ఆఫీస్లో కవర్లు కార్డులు అమ్ముతూ ఉన్నాడు ఒక ఆయన. 5 అయిపోయింది ఇక అమ్మను అన్నాడు ఒకడు. ఇంకో ఆయన 5 అయిపోయినా సరే నేను ఆ కౌంటర్ మూసేసే లోపల వాడు వచ్చాడు కనుక నేను అమ్ముతాను, ఎందుకంటే వాడు అర్జెంటుగా ఏ ఉత్తరం రాసుకోవాలో నేనా జడ్జి చేసేవాడిని అన్నాడు రెండవ వాడు. చూసారా, ఈ మొదటి వాడు దేనికి పనికొస్తాడు? రిపబ్లికన్ అండ్ కమ్యూనిస్టిక్ గవర్నమెంట్స్కి పనికొస్తాడు. అంటే 5 అయింది కనుక నేను ఎందుకు అమ్మాలేను? వాడి పొజిషన్లోనే మనం ఉండి అర్జెంటుగా ఒక ఉత్తరం రాయాల్సినటువంటి స్థితిలో రేపు ఆదివారం అనుకోండి ఇస్తే బాగుంది అనిపిస్తుంది. అది దానికి తేడా. కనుక అన్యాశ్రయాణం త్యాగ, ఇతరులను మనస్సు ఆశ్రయించుటను త్యజించుతుంది. రాను భక్తి వచ్చేటప్పటికి త్యజించితే
ఎదటివాడి రూపంలో ఉన్నటువంటి భగవంతుని చూస్తూ ఉంటుంది, ఎదటివాడికి ఏం కావాలో అది ఆచరిస్తూ ఉంటుంది. అప్పుడు తాను చేసేటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ, సర్వీస్ కానీ, బిజినెస్ కానీ ఇవన్నీ కూడాను భగవంతునికి అంతర్యామికి చేసేటువంటి అర్చనగా తప్ప వేరే సర్వీస్ కానీ, వేరే డ్యూటీ కానీ ఏమిటోనండి. సాయంత్రం 6 అయిపోతుంది, నేను డ్యూటీ నుంచి చోటికి ఇంకా భక్తి ఏమిటి దేవుడు ఏమిటి అనేటువంటి దుర్బుద్ధి ఉండదు. ఈ 6 వరకు 7 వరకు ఏడుస్తున్నావా, భక్తి ఏమిటి? అలాగే ఆఫీసులో కొట్టుకొని వస్తాం. కొట్టుకుంటావు నీ మొహం, ఏం కొట్టుకుంటున్నావు? తల కొట్టుకుంటున్నావా? ఇట్స్ ఎ కాంప్లెక్స్, టూ మచ్. అది కాదండి, పోనీ ఆఫీసులో మనస్సులో ధ్యానం చేసుకోరాదా అంటే ఆఫీసులోనా చర్చించి రామరావు అక్కడ ఉన్న వాళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు. ఇక మనం భక్తిగా పనికొస్తాం అంటే మెంటల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళం మనం భక్తికి పనికొస్తాం. అది అందుకని అన్యాశ్రయాణం త్యాగ, ఇతరాశ్రయములను మనసా విడిచిపెట్టుట. కనుక 15 రోజులకు మాట వస్తారా బిజినెస్ చేద్దామని అంటే నాకెందుకు ఆ బిజినెస్ అని తెలిసినటువంటి వాడు అనన్యత గలవాడు. అంటే ఒక్కటే ఉన్నది ఆశ్రయించింది, ఆ ఒక్క దగ్గర నుంచి అన్నీ వీడికి కావాల్సిన అవసరం ఉంటాయి. వీడు ఆఫీసరు అక్కడి నుంచే వస్తాడు, వీడు ఆఫీసర్ ఇచ్చిన ఉద్యోగం అక్కడి నుంచే వస్తుంది, వీడు ఆఫీసులోంచి వచ్చేటువంటి జీతం అక్కడి నుంచే వస్తుంది. అంచేత అది పోతుంది అని బాధ లేదు, అది ఉండి తీరాలి అని తాపత్రయం లేదు. అది ఉండటానికి తను చేసేటువంటి దుష్కర్మలన్నీ ఉండవు. అంటే మన పొజిషన్ని స్కిన్ సేవ్ చేసుకుంటానికి చేసేటువంటి క్రిమినల్ డీడ్స్ అన్నీ ఉండవు ప్రపంచంలో. ఒకళ్ళు నిజంగా పోతేనో ఉద్యోగం అనుకోండి, అంటే ఇన్ని ప్రయత్నం చేసి కుక్కలే బతుకుతూ ఉన్న పోటలా వాడికి పోతేనో పోవటం అనేది పోయే రోజు వస్తే ఎవరికైనా సమానమేగా. దానికోసం కుక్కల్ని ఎందుకు బతకడం, మనుషుల్లోనే బతకడం అన్నాడు. అది వాడు చెప్పింది. ఆ ఆఫీసర్ కాళ్ళు 2 బూట్లతో సహా రోజు పట్టుకుంటున్నా పోయే రోజు పోతుంది. ఎందుకంటే ఆఫీసర్ బూట్లు కూడా మారిపోతాయి. ఆ బూట్లు అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇంకో ఆఫీసర్ వస్తే మళ్ళీ ఆఫీసర్ మారినా అవే బూట్లు పట్టుకుంటానికి వీలుండవు కదా. అలా మారుతూ ఉన్నా ఆ కొత్త ఆఫీసర్ వచ్చేసి వీడికి మెమో ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? చేయగలిగింది నేను ఇక్కడికి వచ్చింది మొదలు ఆఫీసర్ కాళ్ళు పట్టుకుంటూనే ఉన్నాను మహాప్రభు అంటే వినడం. కనుక అలా చేసినా ఎలాగూ ఉద్యోగాలు ఉండటం, ఉడబెట్టడం మొదలైనటువంటి ప్రమోషను, డిప్రమోషను, లేకపోతే ఛార్జీ షీట్లు ఇవ్వటం మొదలైనటువంటివి తప్పవు. కనుక అట్లాంటి వాటికి నీవు కారణం కాకుండా చేసేదిన్ని. ఒకవేళ అవతల వాడు ఏదన్నా కారణం అయితే నువ్వు 2 పిల్స్ కూడా కేర్ చేయక్కర్లేకుండా చేసేదిన్ని. ఎందుకంటే నీ పైన ఉన్నటువంటి ఆఫీసర్ వాడి రూపంలో ఆ పైన ఉన్నటువంటి అంతర్యామి చేస్తున్నటువంటి పని, అందుకని దుఃఖించేటువంటి విషయం ఏం లేదు. ఇది అనన్యత. కనుక అన్యాశ్రయాణం త్యాగ అనన్యత, ఇతరాశ్రయములను త్యాగము చేయుటయే అనన్యత అనుకుంటా. భగవద్గీతలో కానీ వాటిలో కానీ చెప్పబడినటువంటి అనన్యత అదే. తర్వాత సూత్రం చూద్దాం. తద్విరోధిషోదాసీనత లోకవేదేషు తత్ అనుకూలాచరణం తత్ విరోధిషు ఉదాసీనత. లోకవేదేషు అంటే లోకమునందును వేదమునందును తద్ అనుకూల ఆచరణం అంటే దానికి అనుకూలమైన ప్రవర్తనమును ఆచరించుట. దేనికి అనుకూలమైంది? పైన చెప్పిన అనన్యతకు అనుకూలమైనది, భక్తికి అనుకూలమైనటువంటి ఆచరణం. తత్ విరోధిషు అంటే దానికి విరుద్ధములైన విషయములందు ఉదాసీనత అంటే పట్టించుకొనకుండుట ఉదాసీనత. అనన్యత్వం పైన చెప్పిన విధంగా సాధన చేసుకుంటూ లోక విషయములందు వేద విషయములందు కూడా ఆచరణ చేసుకుంటూనే ఉండాలి. లోక విషయములంటే ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలు. వేద విషయములంటే
నేను వేదం చదువుతున్నాను అనుకోండి, మీరు ఎక్కడ చదువుకున్నారు వేదం అంటే కుంభకోణంలో. మీరు ఎక్కడ చదువుకున్నారా? మెడ్రాస్లో. మీరు ఎక్కడ చదువుకున్నారు? విశాఖపట్నంలో. అలాగా మీకు మాకు స్వరాల్లో తేడా ఉంటాయి. అక్కడ చిన్నగా పలకరు. అనన్యత్వంలోకి కాదు, నానాత్వంలోకి పెడుతున్నాడు వీడు వేదం చదువుకుని, వేద విషయంలో కూడా. ఎలా అయినా మా సెంటర్లో వేదం చదువుకున్న వాళ్ళు వేరును, మిగతా దేశంలో చదువుకున్న వాళ్ళు వేరు అంటున్నారు. కనుక అలా అనకుండా వేద విషయములందు కూడా తద్ అనుకూల ఆచరణ, దానికి అనుకూలమైనటువంటి ఆచరణ. ఎవడన్నా ఇంకోడు అలా తనలా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, మీరు వైజాగ్ అంటే వేదం అంచేత ఏడిచినట్టుంది అన్నాడు అంతా. అనేవాడికి ఏమన్నావు చెప్పు చూదంతా అయిపోయాయి. అట్లా కాకుండా మళ్ళీ దాని టాపిక్ వాడి దగ్గర ఎత్తకుండా శుభ్రంగా తను రోజు లేచి పురుష సూక్తం స్త్రీ సూక్తం చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి. మెడ్రాస్లో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఒకే రూమ్లో రూమ్మేట్లు. మొదటి రోజున వాడు ఏం చేశాడు, ఎక్కడ నేర్చుకున్నారంటే తవరు అన్నాడు. విశాఖపట్నంలో ఉంటే అంచేతనే ఏడిచినట్లుంది అన్నాడు. ఒళ్ళు మండిపోయింది, చంపేద్దాం అనిపించింది. అనిపించిందే? అనిపించకూడదు అన్నాడు. అది చెబుతూ ఉంది ఉదాసీనత అంటే. మర్నాడు మళ్ళీ చదివారు. వాడికి ఆశ్చర్యం వేస్తుంది, నిన్న ఏడిచినట్టుందంటే మళ్ళీ వాడు పురుష సూక్తం చదువుతాడే అంటే వాడికి రెవల్యూషను. మూడో రోజు చదువుతాడు, వాడికి సెయింట్ జాన్స్ రెవల్యూషన్ మూడో రోజు. మరీని వారం రోజులు చదువుతాడు, 10 రోజులు చదువుతాడు. వాడికి ఇతర మెళుకొచ్చడానికి వీడు చదువుతూ ఉంటాడు. మెల్లిగా వాడు మొదలెడతాడు. నేను నేర్చుకున్న స్వరం ప్రకారం చేసుకోవచ్చా అండి ఇక్కడ అంటాడు కూడా. మహారాజులాగా చేసుకోవచ్చు అంటే ఒరే వీడు ఒప్పుకుంటున్నాడే, అది మీరు చేయాల్సింది అన్నాడు. అంటే లోక వేదేషు తద్ అనుకూలాచరణ. ఎందుకని ఎట్లా చేయగలుగుతున్నావు? వాడిలో అంతర్యామిని చూడగలిగినప్పుడు. అంటే నిన్ను పరీక్ష చేయడానికి కావలసిన ఒకనొక పాత్రగా బఫూనలే నీ రూమ్లో చేరాడు వాడు. భగవంతుడు ఆ వేషం వేసుకుని నీ రూమ్లో వచ్చి చేరి విశాఖపట్నంలో మీరు చదువుకుంది ఏడిచి అందుకే ఏడిచినట్టుందండి అన్నాడు. అంటూ ఉండగా నువ్వు ఎలాంటి మొహం పెడతావో చూసి టక్కన ఫోటో తీయడం కోసం భగవంతుడు నీ రూమ్. అందరిలోనూ వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం. అందరిలోనూ అండి, అందరిలోనూ దుష్టుల్లో కూడా అండి అన్నాడు. మరి అడగద్దాం, దేవుడు దృష్టిల్లో కూడా ఉంటాడా అండి? ఆన్సర్ ఏమిటి? ఎవరి దృష్టిలోనండి అనే ఆన్సర్. ఏది దృష్టిలో? మా దృష్టిలో తప్పకుండా ఉంటాడు. మీకు ఆ దృష్టి ఉంది కనుక కాసేపు మీ దగ్గర ఉంటాడు. కానీ అంతే. మర్డర్లో కూడా హత్య చేసిన వాళ్ళలో కూడా ఉంటాడా అండి? కాబట్టి తాను హత్య చేశారట కదా, చేశాను మళ్ళీ చెబుతున్నాను అంటాడు. ఏది హత్య చేసి పట్టుకొని జైల్లోంచి మళ్ళీ విడిపించుకుని వచ్చిన వాడు డిగ్రీ పుచ్చుకున్నాడు. చేశాను మళ్ళీ చేస్తాను కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఎవడైనా వస్తే అన్నాడు. ఏమిటంటే ఎందుకంటే చేశారంటే దుష్ట సంహారం. కావాలంటే చూసుకో, సంభవాన్ని యుగే రెఫర్ టు యువర్ భగవద్గీత అని. ఇప్పటికీ ఉన్నారు కోనసీమ గోదావరి జిల్లాలో రాజులు. ఏదన్నా తేడా చేస్తే సాయంత్రానికి తలకాయ కనిపించడం, తీసేస్తారు, శిరచ్ఛేదం. ఆ ఊళ్ళలోకి పోలీసు కానీ వాడి గోత్రీకుడు కానీ వెళ్ళడం, వెళ్ళా తిరిగి రాడు. వేరే పనుల మీద పెడతారు, పెళ్లి సంబంధానికో కొబ్బరి గుండాలు తెచ్చుకుంటానికో వెళ్ళొచ్చు, వేరే కోరిపేటలు తెచ్చుకునేందుకో. కానీ వెడితే తిరిగి రావడం ఉండదు ఆ ఊరికి. ఇప్పటికీ ఉన్నాయి అటువంటి ఊళ్ళో. వాళ్ళు ఆ రాజులు చెబుతూ ఉంటారు, ఇక్కడ దుష్ట శిక్షణ 2 మీసములు. కూర్చోడు, వాడు నుంచుంటాడు. కూర్చోవయ్యా అంటే తాను బ్రాహ్మణులు తాను ఉన్నది మేము కూర్చోని అన్నారు. తాను పోతేనే మేము కూర్చున్నారు. తాను కూర్చోండి అంటే చేద్దాం అంటాడు, కానీ కూర్చోడు. 2 ఉంటాయి, ఒకటి దుష్ట శిక్షణ, ఒకటి శిక్ష రక్షణ. సొంతంగానే పోలీసులు గీలుసులు కోర్టు ఏం లేదన్నమాట, డైరెక్ట్ యాక్షన్. అలాంటి వాడిని మర్డర్ చేసేవాడు కదా అంటే మళ్ళీ చేసి చూపిస్తాను కావాలంటే అన్నాడు. వాడు ఏం చేసాడో కనుక్కో అన్నాడు. జడ్జి దేన్ని బట్టి చేస్తాడు? ఏది వాడు హంత అవునా కాదా అన్నది దేన్ని బట్టి చేస్తారు? ఎందుకు చేశారట అని విచారిస్తే తర్వాత తెలుస్తుంది. వాడు
7-8 మందిని విషం పెట్టి ప్రాణాలు తీసి వాళ్ళ పెట్టెలు డబ్బులు ఎత్తుకుపోయినటువంటి వాడు రోడ్డు మీద నరికేశాక. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంతా కాదా? కనుక మీరు కాదు జడ్జి చేసి, వాడు మీ రూమ్మేట్గా చేరాడు అనుకోండి ఉద్యోగంలో మెడ్రాస్లో, కనుక ఈ కథతో ఉన్నటువంటి రూమ్మేట్ని చూస్తారా, ఈ రూమ్మేట్ రూపం వేసుకుని మన నడిపించడానికి వచ్చినటువంటి వాసుదేవుడిని చూస్తారా? ఇది గౌరవ చూసుకోండి అన్నాడు. వాసుదేవుడిని చూడటానికి రెడీగా ఉంటేనే నారద భక్తి సూత్రాలు చదువుకోండి, లేకపోతే రామ్ రామ్ మీ లాడ్జిలో మీ భోజనం మీరు చేయండి, మా లాడ్జిలో మేము చేస్తాం, ఇద్దరం కలిసి భోజనం చేయండి, ఎందుకంటే మేము రాజులం మీరు బ్రాహ్మణులు కనుక. అయిపోయింది అన్నాడు. ఇంకేం వాళ్ళతో కూర్చొని ఎట్లా భోజనం చేస్తామంటే చెప్పడం బాగుండదు కానీ లాడ్జిలో భోజనం చేశాం, గురు పూజలు అయినా సరే. చూసారా, ఎవరికి వాడే భోజనానికి పోతాం మేము రామ్ రామ్. కనుక ఇక్కడ వేదాచరణం అలా ఉంటుంది. వేదమే అన్ని వేదమే, ఎందుకు కాదు? వాడి రూమ్లో వీడు చేస్తే వీడు పురుష సూక్తం చేసుకున్నాడు, చదువుతుంటే ఏడ్చినట్టుంది అన్నాడు ఆ రాజుగారు. ఏడ్చినట్టుందంట అల్లా వీడు చదువుతున్నాడు. 10 రోజులు అయిన తర్వాత మేము కూడా చదవచ్చునే ఏంటండి అన్నాడు. బంగారు అన్నాడు. మరి వాడు మొదలెట్టాడు. వీడు ఏం చేశాడు, ఇంకో అరగంట ముందు మొదలెట్టాడు మర్నాడు. ఎందుకంటే వాడి టైం వాడికి ఇచ్చారు, వీడి టైం వీడికి ఇచ్చారు. వాడు హిందీలో చదువుతున్నాడు పురుషత్వం, వాడు ఉర్దూలో చదువుతున్నాడు. వీళ్ళిద్దరు అంటే స్టైల్స్ కలవలేదు. అందుకని వాడు 6ంటికి చదవటం మొదలెడితే వీడేం చేస్తాడు, మర్నాడు 5ంటికి చదువుతాడు వీడు. ఇట్లాగా అలాగే పూజ చేస్తున్నారు అనుకోండి, అర్చన అవన్నీ. ఇక్కడ అర్చన ఏమేం చేస్తారు, పురుషత్వం అంటే మంత్రపుష్పం చేస్తారా? మంత్రపుష్పం చేయరు అని అడిగితే మంత్రపుష్పం చేయాలా? మరి చేయొద్దండి అని వాడు అడిగితే నీకేం తెలుసు పూజ అంటే అట్లాంటివి అనొద్దాను, నీకు అనవసరం. ఎందుకంటే వాడు ఎలా పూజ చేయాలో నువ్వు కాదు చేయించండి, నువ్వు ఎలా పూజ నువ్వు లుక్ గౌరవం ఇది చేస్తాను కదా. ఇంకోటితో ఉన్న సంబంధంలో కూడా నీ వర్క్కి సంబంధించి నేను చూసుకో. లోకంలోనే కాక వేదంలో కూడా తదనుకూల ఆచరణం. వాళ్ళు 1 గంట సేపు చేశారట గాయత్రి, మనం కూడా చేద్దాం అంటే వేస్ట్. నువ్వు ఎంతసేపు చేస్తున్నావో అంతసేపు చెయ్యి, నీకు ఇంకా చేద్దామని సొంతంగా అనిపిస్తే అప్పుడు చెయ్యి. వారు 1 గంట సేపు చేశారు కానీ నువ్వు చేస్తున్నావు అంటే అర్థం దాని పేరు గాయత్రి అనరు. పోటీ దేవత ఏ నమః, పోటీ అనే దేవత అంటారు. కాంపిటీషన్ అనేటువంటి బీస్ట్లీ ఇన్స్టింక్ట్ గాయత్రి ఎట్లా అవుతుంది? కాంపిటీషన్ గాయత్రి ఒకటి అవుతుందా? వారు హోమం చేస్తున్నారట, నేతితో హోమం చేస్తున్నారు. మనం కూడా నేతితోనేనా? వారు చేస్తే మనం కూడా నేతితోనేనా? నేతి కంటే కాస్ట్లీ ఏమిటన్నా అంటే గ్లిసరిన్ అంటే గ్లిసరిన్తో చేయాలి. ఇలాంటివి చేయకన్నాడు. నువ్వు కావాలంటే గ్లిసరిన్తో చేసుకో దానికి, ఎందుకంటే ఏదో నేతితో చేస్తే సంపదలు కలిసి వస్తాయి, గ్లిసరిన్తో చేస్తే బ్లాక్ మనీ కలిసి వస్తుందని ఎవడో చూస్తాను. కూడా చేయండి ఎప్పుడు కావాలంటే. దేంతో చేస్తే ఏమొస్తుంది అంటే దాన్ని బట్టి చేసుకోండి, అంతేగాని వాడు నేతితో చేస్తున్నాడు కాబట్టి దానికంటే కాస్ట్లీ కాబట్టి గ్లిసరిన్తో చేయకండి. కనుక పూజ అర్చన జప హోమాదులు చేస్తూ ఉన్నా కూడా కాంపిటీషన్తో చేస్తే అంతే. లేదా తపస్సు చేసి 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్ష అయిన తర్వాత అబ్బా అలసిపోయినావు, ఏం తపస్సు చేసావురా, ఇలాంటి తపస్సు ఎవరికి ఎవడూ చేయలేరు అన్నట్ట బ్రహ్మ. అంటే కాళ్ళు బ్రేకులు కొట్టించి బోల్టా కొట్టించడంలో వాడు బాగా చేత ఉంది. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. మహేశ్వరుడు ఒకడికే చేత కాదు, బ్రహ్మ విష్ణువు ఇద్దరు బ్రేకులు తొక్కడంలో బాగా తొక్కుతారు. అంటే పరిగెడుతున్న వాడికి కాళ్ళల్లో కర్ర పెట్టడం. పాపం వాడు తపస్సు చేసి వెళ్ళిగా దురుపులు లేస్తున్నాడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు కదా హిరణ్యకశిపుడు. లేస్తూ ఉంటే ఇంత మటుకు ఈ 4 తలకాయలు పుట్టాక ఇలా తపస్సు చేసిన వాడిని చూడలేదన్నట్టు. అంటే సగం తీసేసాడు, 4వ తీసేసాడు వాడు తలకాయలో ఉన్నది, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేటప్పటికి మరి ఏమనుకున్నారు అన్నట్టుగా లేచాడు వాడు. అని నేను కోరిన వరాలు ఇస్తారా అని అడిగాడు. ఇంత చేశాను కాబట్టి ఇస్తారా? అదేమిటో మెల్లిగా అడుగుతాడు, గచ్చిపెట్టు నైనా అన్నాడు. అంటే ఎట్టకు చెడబోతున్నాడు వాడు. ఎందుకని తనకి ఇది కావాలని అడగటం కోసం తపస్సు చేసినటువంటి వాడు భక్తి అవుతుందా? నా కామయమాన నిరోధ రూపత్వ అడుగన్నాడు. అడుగంటే అడుగే, ఇంకా భక్తి కాదు, అది వెళ్ళిపోయింది. అనేటప్పటికి
మనుషుల చేతిలో తాగకూడదు, జంతువుల చేతిలో తాగకూడదు, ఆయుధాలతో తాగకూడదు, నీళ్లతో పంచభూతాలతో తాగకూడదు, పృథ్వీ ఆకాశం పృథ్వీ అప్ ఎక్కడ పైన తాగకూడదు, కింద తాగకూడదు, ఇంట్లో తాగకూడదు, బయట తాగకూడదు, రాత్రి తాగకూడదు, పగలు తాగకూడదు. పెద్ద లిస్ట్ వేసుకుని వచ్చి అదో స్టాంప్ పేపర్ మీద రాయించుకుని రెడీగా తెచ్చాడు. బ్రహ్మచారి సంతకం చేయించుకునేందుకు ఆయన పెట్టాడు. సంతకం చేసి శుభ్రంగా చేశాడు. 4 సంతకాలు చేస్తాను, తలకాయలు 4 ఉన్నాయి కనుక. అబ్బా వీడు దేని చేత చావకూడదో లిస్టులంతా ఎగ్జాస్ట్ చేశాడు, కానీ ఇవేం పెట్టకుండా చావకూడదని అడిగితే వాడికి చావచ్చేది. వీక్ పాయింట్ అక్కడ ఉంది కేసులో, హిరణ్యకశిపుడు కేసులో వీక్ పాయింట్ ఎక్కడుంది? వాడు ఈ ముందన్న లేకుండా ఒక్క చావకూడదు అని చెప్పి సంతకం పెట్టంటే ప్రాణానికి వచ్చి ఉండేది. 4 గొంతులు పట్టుకుని ఉండేవాడికి. మనకైతే ఒక గొంతే పట్టుకుంటున్నాయి బ్రహ్మకి. కానీ వీడేం చేశాడు? ఇడియట్ కూడా కొడుకు, ఇన్నాళ్ళు తపస్సు చేసి కూడా ఇప్పుడు ఈ ముందు ఈ లిస్టు అంతా రాసుకొచ్చాడు. మా తండ్రి రాశావా అని చెప్పి సంతకం పెట్టాడు. అంతే. కనుక వాడు వేదంలోకి వెళ్ళి భక్తి పుట్టలేదు వాడికి, హిరణ్యకశిపుడికి. నాకు ఇది కావాలని అడిగేటువంటి చోటకి భక్తి ఏమిటన్నాడు కదా. అలాంటిది అనుకూలాచరణం చేయటం ఇది. తద్ విరోధిషో, దాని విరోధ లక్షణాలు కలిగినటువంటి చోట ఉదాసీనత. ఇందాక చెప్పాడు కదా, పట్టించుకొనకుండుట. జపం చేసుకుంటున్నా, జపాని మహా అన్నాడు. అంటున్నాడు జపం ఏట్రా, ఏది మళ్ళీ పోయి ఇంకా నీకు జపం ఏంటండి, వాడే గెలిచాడు, నువ్వే ఓడిపోయావు. ఒక్క సెంటెన్స్ లో కొట్టేశాడు వాడిని. నువ్వు ఇంత జపం ఉన్నావు. ఇది 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో చేస్తున్నటువంటి వాడు జపమా నీ తలకాయ అని అడిగాడు. వాడు ఇట్టగా ఊరికే జపం ఏంటి అలా కొట్టుకు వస్తావు కాబట్టి నీ మొహం ఏదో రస్టిక్ పిల్లవ నువ్వు అన్నాడు. అనేటప్పటికి మళ్ళీను అన్నాడు. మాట అన్నాడుగా చాలదు. వాడు మళ్ళీ అనేటప్పటికి పట్ రెండేశాడు. వాడు 2 రెండేశాడు. అది జపం. వాడు జపాని మొహం అని అన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉండాలి? నీ జపం నువ్వు చేస్తూ ఉన్నట్లయితే వాడిని నువ్వు ఏమీ చేయలేదు. ఏమండి, ఎంత ఎగతాళి చేసేవాళ్ళు మొహం ఒకట. చిన్న వర్కర్స్ యూనియన్ అని చెప్పి బోర్డు కడితే ఇప్పటికి 57 సంవత్సరం కదా నాకు గుర్తుంది. అలాంటి వాడు ఒకడిద్దరు ఇద్దరు ముగ్గురు నలుగురు కంప్లీట్ దేశాన్ని ముందు చేశారు లేదా? అయితే నీ పని నువ్వు చేసుకుంటూ పెడుతూ ఉంటే నువ్వే చేయిస్తావు. కానీ నీ మీద ఎమోషన్ ఫీల్ అయిన వాడు, నిన్ను తనటానికి ప్రయత్నం చేసిన వాడు, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాడు కాలు దారి పడవలసిందే. వాడు చేయగలిగింది ఏమీ లేదు. కానీ భక్తిలో కావాల్సినటువంటి ఫండమెంటల్స్ లో ఇదొకటి. తద్ విరోధిషు ఉదాసీనత. ఎవరినండి మీరు జపం చేసేది అని అంటే అయ్యప్పన అన్నాడు. అయ్యప్పనా అప్పయ్యనా అన్నాడు. వాడు ఎగతాడుగా అనేటోడు వీడు బుర్ర ప్రెజెన్స్ పోయింది. వాడు ఏదో అంటే వీడి దేవుడిని, వీడి బుర్ర ప్రెజెన్స్ పోయినటువంటి చవట వీడు జపం చేస్తాటండి. ఇది చూసుకోండి. నాకు అంటే వాడేదో కుయ్యి అంటే నేను కుయ్యి అనేటువంటి వాడు అయితే జపం ఏం చేస్తావు నీ తలకాయ అన్నాడు. అది నీ మీద పని చేయకుండా ఉంటేనే అన్నాడు జపం అంటే. వాడు అన్నది తద్ విరోధిషు ఉదాసీనత. అంటే నువ్వు జపం చేస్తుంటే ఎదుర్కొండా గానా భజానా పెట్టారు. ఎవడరా వీడు ప్రతిరోజు అదే టైం గానా భజానా పెడతాడు అని జపం చేస్తావు. అది జపం. లేదా నీ జపం నువ్వు చేస్తావా? వాడు గానా భజానా పెడితే దేవుడికి గానా భజానా పెట్టకూడదా? ఎందుకు డిస్టర్బ్ అవుతావు? నీ జపం టైంకి దేవుడు గానా భజానా పెట్టించాడు అనేటువంటి కామన్ సెన్స్ నీకు ఉండకూడదా? వీడెవడరా నేను జపం చేసుకునే టైంకి గానా భజానా పెట్టాడంటే ఇడియట్ చూసుకో.